యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. గణేష్ లడ్డు వేలంలో రికార్డు స్థాయిలో కోట్లాది భక్తుల దృష్టిని ఆకర్షించిన ఒక వ్యాపారవేత్త ఇప్పుడు దాదాపుగా 3.45 కోట్ల పెట్టుబడి మోసమైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ మద్యం వ్యాపారాల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పేసి నమ్మించి పలువురి నుంచి అయితే భారీగా పెట్టుబడులు సేకరించి పరారైనట్లుగా కూడా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. గచ్చిబౌలిలోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్కు చెందినటువంటి బాధితుల ఫిర్యాదుతో అయితే సైబరాబాద్ ఎకనామిక్ అఫెస్మెంట్ అనేటువంటి వింగ్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే చేపట్టారు. గచ్చిబౌలిలోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్లో నివాసం ఉండేటువంటి కొండపల్లి గణేష్ 2024-2025 సంవత్సరాల్లో నిర్వహించినటువంటి గణేష్ లడ్డు వేలాల్లో అయితే వరుసగా దాదాపు ఆయన 29 లక్షలు ఒకటి, 51 లక్షల ఇంకా 7,000 వెచ్చించి అయితే లడ్డూను సొంతం చేసుకోవడం జరిగింది. అది అప్పట్లో ఆ విషయం కూడా వార్తల్లో రావడం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ మద్యం వ్యాపారాల్లో విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి గణేష్ అదే పరిచయాన్ని ఉపయోగించి అపార్ట్మెంటులో పలువురితో అయితే సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లుగా కూడా బాధితులు చెప్తున్నారు. తన సహచరుడు బోయినపల్లి కిరణ్తో కలిసి రియల్ ఎస్టేట్ మద్యం వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నెలకు దాదాపుగా 6% అయితే రాబడి ఇస్తామని, ప్రతి 3 నెలలకు లాభాలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చినట్లుగా ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. మొదట నమ్మకం కలిగించేలాగా వ్యవహరించి తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకున్నారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. కొండపల్లి గణేష్ పైన నమ్మకంతో అయితే సిల్వియా శ్రీనివాసరెడ్డి అనేటువంటి కుటుంబం అయితే దాదాపుగా 11 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టగా బొత్స అప్పలనాయుడు అనేటువంటి కుటుంబం, అతనితో పాటు ఇంకా సి కృష్ణ, జి నాగహరీష్, అతనితో పాటు సముద్రాల రవిశంకరు, సముద్రాల సారిత అనేటువంటి తదితరులైతే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 5 బాధితుల నుంచి కూడా దాదాపుగా 3,45,00,000 వరకు పైగా సేకరించిన అనంతరం అయితే కొండపల్లి గణేష్ మై హోమ్ బూజాలోని తన యొక్క నివాసంతో పాటుగా కూడా కార్యాలయాన్ని ఖాళీ చేసి గచ్చిబౌలిలోని మరో అపార్ట్మెంట్కు వెళ్ళిపోయినట్లుగా అయితే సమాచారం అందుతా ఉంది. ఆ తర్వాత నుంచి ఫోన్ కాల్స్కు సంబంధించి కూడా అందుబాటులో లేకపోవడంతో అయితే బాధితులు పోలీసులను అయితే ఆశ్రయించడం జరుగుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కొండపల్లి గణేష్ పైన సైబరాబాద్ ఎకనామిక్ అఫెస్మెంట్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పెట్టుబడుల పేరుతో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల ఖాతాల వివరాలు, నగదు బదిలీలపైన అయితే విచారణ కొనసాగుతోంది. ఇదే తరహాలో మరికొందరు కూడా మోసపోయి ఉండవచ్చు అనేటువంటి అనుమానంతో పోలీసులు ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ ఖమ్మమైన హైదరాబాద్ మాది. ఇక్కడ ఈ మై హోమ్ బూజా లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము. మొదటిసారి 29 lakhs దక్కింది. ఇది రెండోసారి 1/2 కోటి పైగా పోయింది. ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ యాక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము. ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రెండోసారి కూడా నాకే ఈ లడ్డు దొక్కటము. నా మిత్రులైన మన కిరణ్ గారు అండ్ నాన్నగారు వీళ్ళు మాకు కంప్లీట్ కమిటీ మెంబర్ నుంచి గణేష్ ఉత్సవ సమితి నుంచి పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు. అండ్ మై హోమ్ బూజా మిత్రులకు, మై హోమ్ బూజాలో నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికి కూడాను ఈ లడ్డు ప్రతి ఫ్లాట్కి అండ్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, హైదరాబాద్లోని మై హోమ్ బూజా అనేటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో భారీ మొత్తంలో మోసాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. అది ఎవరు చేశారు, ఎంత మొత్తంలో చేశారు, ఎక్కడి మై హోమ్ బూజాలో ఏ అపార్ట్మెంట్లలో అది జరిగినట్టు తెలుస్తుంది బబిత? ఎస్ రాధాకృష్ణ, హైదరాబాద్లో అయితే 3,45,00,000 ఘరానా మోసం అయితే బయటకు వచ్చింది. అయితే కొండపల్లి
గణేష్ అనే వ్యక్తి అయితే మై హోమ్ భుజాలో ఉంటాడు. అదే తిను చాలా స్పెషలైజేషన్ ఎందుకంటే 2024 2025లో 29 లక్షల రూపాయల వేలానికి అలాగే 51,07,000 రూపాయలకైతే లడ్డూ సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించాడనే చెప్పొచ్చు. అంటే మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఈయన నివాసం ఉండే కొండపల్లి గణేష్ రియల్ ఎస్టేట్ అలాగే మద్యం వ్యాపారాల పేరుతో అయితే పెట్టుబడులు సేకరించినట్టుగా బాధితులు అయితే చెప్తున్నారు. అయితే 6% రాబడి ఇస్తామని నమ్మించి డబ్బులు అయితే వసూలు చేశారు. అయితే 5గురు దగ్గర నుంచి 3,45,00,000లకు పైగా డబ్బులనైతే సేకరించాడు. 11 లక్షలు పెట్టుబడి పెట్టిన సిల్వియా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తిన పైన కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అయితే అపార్ట్మెంట్ ఖాళీ చేసి పరారైనట్లయితే బాధితులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇక సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే రీసెంట్గానే ఇది వెలుగులోకి వచ్చినట్టుగా చూస్తున్నాము. అయితే గణేష్ లడ్డు వేలంలో రికార్డ్ స్థాయిలో కోట్లాది భక్తుల దృష్టిని ఆకర్షించారు. ఈయన ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త ఆయన 3,45,00,000 పెట్టుబడి మోసం కేసులో ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటు రియల్ ఎస్టేట్ అటు మద్యం వ్యాపారాల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి భారీ పెట్టుబడులు అయితే సేకరించి పరారైనట్లయితే బాధితులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలిలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్కు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు రాధాకృష్ణ. అయితే గచ్చిబౌలిలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో నివాసం ఉండే కొండపల్లి గణేష్ 2024 2025 సంవత్సరాల్లో నిర్వహించిన లడ్డూ వేలాల్లో వరుసగా ఒకసారి 29 లక్షలకి ఇంకోసారి 51 లక్షలకి అయితే డబ్బుల్ని వెచ్చించి లడ్డూనైతే సొంతం చేసుకోవడం వల్ల ఆయన వార్తల్లో నిలిచారు. ఇక రియల్ ఎస్టేట్ అలాగే మద్యం వ్యాపారాల్లో కూడా విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు గణేష్. ఇక అదే పరిచయాన్ని ఉపయోగించుకొని అపార్ట్మెంట్లలో కొంతమందితో మై హోమ్ భుజ అనేది సెలబ్రిటీస్కి అలాగే రియల్ ఎస్టేటర్స్కి చాలా మందికి అయితే అది చాలా పేరుగాంచిందనే చెప్పొచ్చు ఆ అపార్ట్మెంట్. సో ఆ అపార్ట్మెంట్లో కొంతమందికి అయితే సన్నిహితంగా సంబంధాలు అయితే ఏర్పరచుకున్నట్లయితే బాధితులు చెప్తున్నారు. ఇక తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బోయిన్పల్లి కిరణ్తో కలిసి రియల్ ఎస్టేట్ అలాగే మద్యం వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే నెలకు 6% రాబడి ఇస్తామని ప్రతి 3 నెలలకు లాభాలు ఇస్తామని చెప్పి కూడా హామీలు ఇచ్చినట్టుగా ఫిర్యాదులు పేర్కొన్నారు. మొదట నమ్మకం కలిగించేలా వ్యవహరించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకున్నారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. సో ఇక కొండపల్లి గణేష్ పై నమ్మకంతో సిల్వియా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అయితే 11 లక్షలు పెట్టుబడి పెట్టగా బొత్స అప్పలనాయుడు అలాగే సి శ్రీకృష్ణ నాగహరీష్ సముద్రాల రవిశంకర్ సముద్రాల సారిత ఇలా చాలా మంది కూడా భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుపుతున్నారు. ఇక ఇదే విధంగా మొత్తం 5గురు బాధితుల నుంచి 3,45,00,000లకు పైగా సేకరించినారు. ఆ తర్వాత కొండపల్లి గణేష్ మై హోమ్ భుజాలో నుంచి తన నివాసంతో పాటు ఆఫీస్ని కూడా ఖాళీ చేసి గచ్చిబౌలిలోని మరో అపార్ట్మెంట్కు వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఆ తర్వాత ఫోన్ నుంచి కూడా కాల్స్కి స్పందించకపోవడంతో ఇక అందుబాటులోకి లేకపోవడం వల్ల బాధితులు అయితే పోలీసులను ఆశ్రయించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకైతే కొండపల్లి గణేష్ పై అయితే సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక పెట్టుబడుల పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ వివరాలు ఇక మనీ ట్రాన్సాక్షన్స్ పై కూడా విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే తరహాలో కూడా మరికొందరు కూడా మోసపోయి ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు రాధాకృష్ణ. సో బబిత, మరి ఇక్కడ అంటే తన యొక్క ఈ మోసంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తన సహచరుడు ఎవరైతే ఉన్నారో బోయినపల్లి కిరణ్ ఉన్నాడో మరి అతనికి పాత్ర ఉందా, ఉంటే ఎంత మేరకు ఉంది, మరి అతని పైన ప్రస్తుతం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఎస్ రాధాకృష్ణ, తన సహచరుడు ఎవరైతే ఉన్నారో బోయినపల్లి కిరణ్తో కలిసే రియల్ ఎస్టేట్ అలాగే మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెడతామని నెలకు ఒక 6% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తామని చెప్పి అలాగే 3 నెలలకు లాభాలు చెల్లిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్లయితే ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఇక మొదట నమ్మకం కలిగించేలాగానే వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ళతో నమ్మకంగా వ్యవహరిస్తూ ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకున్నారని కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే కొండపల్లి గణేష్ పై అయితే నమ్మకంతో చాలా 3-4 వ్యక్తులు అయితే కొన్ని కోట్లలో భారీ లక్షలలో కోట్లలో కూడా డబ్బులు వెచ్చించినట్లుగా తెలుస్తోంది రాధాకృష్ణ. సో మరి నిందితుల ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ అదే బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలను కాబట్టి
వాటన్నిటిని కూడా ఫ్రీజ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే బాధితుల ఫిర్యాదు మేరకే కొండపల్లి గణేష్ పై అయితే సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వాళ్ళ పెట్టుబడుల పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు ఇక నగదు బదిలీలపై అయితే విచారణ ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఇక ఇదే తరహాలో కూడా మరికొందరు కూడా మోసపోయి ఉండొచ్చు అనే క్రమంలో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రాధాకృష్ణ. ఒకవేళ అంటే మోసపోయిన వారికి తిరిగి డబ్బులు చెల్లించే విధంగా మరి అక్కడ పోలీస్ అధికారులు ఏమైనా హామీలు ఇస్తా ఉన్నారా? ప్రస్తుతానికైతే రాధాకృష్ణ దర్యాప్తు అయితే ఫిర్యాదుల మేరకైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి బ్యాంకు ఖాతాల వివరాలు అలాగే వాళ్ళ మధ్యలో జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలు అలాగే నగదు బదిలీలపై అయితే విచారణ ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే వీళ్ళు ఇంకా ఈ బాధితులు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో అయితే పోలీసులు అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది పరిస్థితి. అంటే ఇక తనకు ఏదైతే రియల్ ఎస్టేట్ ఏదైతే ఇక ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయో దాన్ని ఆసరాగా చేసుకొని తనైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది అంటే మై హోమ్ పూజ అనేటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలామంది దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళను మోసం చేసినట్టు తెలుస్తుంది. మరి ఇక ఈ పరిణామం అయితే ప్రస్తుతం ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోతా ఉంది. రియల్ ఎస్టేట్ మద్యం వ్యాపారాల్లో విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తలుగా వీళ్ళు గుర్తింపు తెచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ప్రస్తుతం ఉన్నటువంటి ఒకసారిగా అయితే వెలుగులోకి రావడం జరిగింది. దానికి సంబంధించి బాధితులు అయితే ఇక బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడము దానిపైన ఇక వాళ్ళు మొర్రో మొత్తుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ గురించి ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వాళ్ళు దొరికితే మరి బాధితులకు డబ్బు తిరిగి చెల్లించే విధంగా పోలీసు అధికారులు ఏమైనా చర్యలు చేపడతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.